హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రౌడీ పిల్ల. సో ఈ రోజు ఒక ఈజీ రెసిపీతో మేము ముందుకు వచ్చాను. ఈజీ బట్ కొంచెం టైం టేకింగ్ అనమాట. సో అదే టాకోస్. సో మేము యూజువల్ గా టాకోస్ ఎప్పుడు రెగ్యులర్ గా చేసుకుంటూనే ఉంటాం. చాలా 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 బాగా వస్తుంది టేస్ట్ అయితే. సో మీకు కూడా చూపిద్దామని చెప్పి ఈ వీడియో స్టార్ట్ చేశాను అనమాట. సో ఇంగ్రీడియంట్స్ అయితే కొంచెం ఎక్కువే కావాలి, కొంచెం టైం టేకింగ్ బట్ యమ్మీగా ఉంటది టేస్ట్ అయితే. నాకు చాలా చాలా ఇష్టం. విల్ స్టార్ట్. ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలి అనేది ఫస్ట్ చూపిస్తాను. సో దాని తర్వాత అంతా మిక్స్ చేసుకొని ఆ మిక్చర్ అంతా అప్పుడు టాకోస్ కి స్టార్ట్ చేసేద్దాం. లెట్ స్టార్ట్. ఇప్పుడు ఫస్ట్ ఒక మిక్సింగ్ బౌల్ తీసుకోవాలి అండ్ అందులో ఫైన్లీ చాప్డ్ ఆనియన్స్, టొమాటోస్, గ్రీన్ చిల్లీ అండ్ ఆల్సో చిన్నగా కట్ చేసుకున్న వెల్లుల్లి అండ్ కొత్తిమీర కూడా వేసుకోవాలి. నెక్స్ట్ బాయిల్డ్ స్వీట్ కార్న్ కూడా యాడ్ చేసుకోవాలి. తర్వాత గ్రేటెడ్ పన్నీర్ యాడ్ చేసుకోవాలి. మీరు చిన్న చిన్న క్యూబ్స్ కావాలన్నా క్యూబ్స్ లో కూడా వేసుకోవచ్చు. నెక్స్ట్ మైనీస్ కూడా యాడ్ చేస్తున్నా అండ్ టేస్ట్ కోసం కొంచెం సాల్ట్, కొంచెం చిల్లీ పౌడర్ అండ్ కొంచెం గరం మసాలా కూడా వేసుకోవాలి. అండ్ లాస్ట్ లో చీజ్ యాడ్ చేస్తున్నా, డైస్డ్ చీజ్. సో ఇవన్నీ వేసుకున్నాం కదా, ఇప్పుడు మంచిగా మిక్స్ చేసేసుకుందాము. నేనైతే ఇవన్నీ యాడ్ చేసా టాకోస్ కోసం. మీరు ఇంకేమైనా ఎక్స్ట్రా ఎడ్జెస్ కావాలి అన్నా యాడ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు మన మిక్చర్ అయితే రెడీ అయిపోయింది. నేను ఆల్రెడీ చపాతీ డో రెడీ చేసి పెట్టా. నెక్స్ట్ అయితే ఇప్పుడు చపాతీస్ చేసుకోవాలి. చపాతీస్ మరీ హార్డ్ గా ఉండకూడదు, అలా అని చెప్పి మరీ పలుచగా సాఫ్ట్ గా ఉండకూడదు. పలుచగా ఉంటే టాకోస్ బ్రేక్ అయిపోతూ ఉంటాయి అనమాట. సో ఇప్పుడు మనం రౌండ్ గా చపాతీ చేసేసుకున్నాం కదా, సో వన్ సైడే మనకి యూజ్ ఉంటుంది. సో ఫస్ట్ నేను ఆ పిజ్జా పాస్తా సాస్ వేసేసి మొత్తం మంచిగా స్ప్రెడ్ చేస్తున్నాను అనమాట. మీకు కావాలి అంటే సెకండ్ సైడ్ కూడా అది స్ప్రెడ్ చేసుకోవచ్చు, బట్ నేను ఓన్లీ హాఫ్ సైడే వేస్తా. ఇప్పుడు ఈ సాస్ పైన మనం కలుపుకున్న మిక్సర్ వేసుకోవాలి. సో ఎంత కావాలో మిక్సర్ వేసేసుకున్నాక రిమైనింగ్ హాఫ్ ఉంది కదా, సో అది కవర్ చేసేయాలన్నమాట. ఇప్పుడు ప్యాన్ పైన ఆ టాకోస్ ని హీట్ చేసేసుకోవాలి అంతే. సో నేనైతే ఆయిల్ కంటే గీతోనే నేను ఆ చపాతీస్ ని ఇప్పుడు కాల్చుతూ ఉంటా. సో ఇప్పుడు కూడా అదే చేస్తున్నా. ఆయిల్ అయితే అంత మంచిది కాదు కాబట్టి హెల్త్ కి. సో ఇప్పుడైతే టాకోస్ ప్యాన్ పైన వేసేసా, గీ మొత్తం అప్లై చేస్తున్నా. ఈ ప్రాసెస్ అంతా నేను లో టు మీడియం ఫ్లేమ్ లోనే చేస్తా, ఎందుకంటే కొంచెం హై ఫ్లేమ్ లో అయితే చీజ్ అది ఉంటది కాబట్టి అది కొంచెం మంచిగా బాయిల్ అవ్వదు. సో అటు ఇటు తిప్పుకొని మధ్యలో గీ అప్లై చేస్తూ ఉండాలి అంతే. మన టాకోస్ అయితే రెడీ. దీనికి సెపరేట్ గా చట్నీస్ కానీ ఏం అవసరం లేదు, ఎందుకంటే మనం టాకోస్ లోనే మైనీస్ ఇవన్నీ వేస్తాం కాబట్టి అదే టేస్ట్ వచ్చేస్తుంది అనమాట. సో టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది. మంచి జ్యూసీ ఫ్లేవర్ తో చాలా యమ్మీగా, చాలా డెలిషియస్ గా ఉంటుంది. ఎవరికైనా ఈజీగా నచ్చేస్తుంది. సో మీరు కూడా పక్కగా ట్రై చేయండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది బట్ కొంచెం టైం టేకింగ్. సో మంచి టేస్టీ ఫుడ్ కావాలి అని అంటే ఆఫ్ కోర్స్ అంత టైం ఇన్వెస్ట్ చేయడంలో తప్పలేదు. సో యా, మీరు కూడా పక్కాగా ట్రై చేయండి అండ్ లెట్ మీ నో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్.